హలో దోస్తులు, ఇవాళ ఈవినింగ్ స్నాక్స్ వచ్చేసి అరటికాయ బజ్జీలండి. అందుకోసం నేను ఇక్కడైతే 2 అరటికాయలను తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని మీద చెక్కంతా కూడా తీసేసుకొని సన్నగా పొడవుగా కట్ చేసుకొని రెడీగా పెట్టుకున్నాను. మీరు కావాలంటే చిన్నగా కూడా కట్ చేసుకోవచ్చు. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి 1 కప్పు వరకు శనగపిండిని వేసుకోవాలండి. అందులోకి 1/2 టీ స్పూన్ వరకు పసుపు, అలాగే 1 టీ స్పూన్ సాల్ట్, అలాగే 1 టీ స్పూన్ వరకు కారం, అలాగే 1/2 టీ స్పూన్ వరకు వాము, అలాగే చిటికెడంత సోడా వేసుకొని ఇదంతా కూడా బాగా కలుపుకోవాలండి. వాటర్ వేసుకొని బజ్జీ బ్యాటర్ లాగా కలుపుకోవాలన్నమాట. చూడండి, కన్సిస్టెన్సీ అనేది ఇలాగ ఉండాలన్నమాట. ఇప్పుడు ఇందులోకి అరటికాయ ముక్కలన్నీ కూడా ఇలా డిప్ చేసుకుంటూ డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకొని వీటన్నిటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా వీటన్నిటిని బాగా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. చాలా క్రిస్పీగా వస్తాయి. టేస్ట్ అయితే పర్వాలేదండి, బాగానే ఉంటాయి. అయితే నేను ఇక్కడైతే హెర్బల్ టీతో సర్వ్ చేస్తున్నానండి. 2 అరటికాయ బజ్జీలు తినేసి హెర్బల్ టీ తాగామంటే టమ్మీ ఫుల్ అయిపోతుందన్నమాట. పిల్లలకైతే ఇలా సాస్ వేసిస్తే వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.